మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రధానమంత్రి అయ్యే వరకు పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. రామ మందిర నిర్మాణం మొదలయ్యాక అయోధ్యలో దాదాపు 30 ఏళ్ళ నుండి అడుగుపెట్టలేదు. నరేంద్ర మోడీ మన భారత ప్రధానమంత్రి. దేశం గర్వించదగ్గ బిడ్డ. దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు మన నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వలన పాకిస్తాన్, ఉగాండా లాంటి కొన్ని దేశాలు, ఉగాండా మన దేశాన్ని బహిష్కరించింది. అది ఇప్పుడు బాధపడుతూ మిమ్మల్ని బహిష్కరించి తప్పు చేశామయ్యా, మమ్మల్ని క్షమించండి. అదేవిధంగా పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ గారు, కార్గిల్ యుద్ధ పాపం మాదే, నేనేదో యుద్ధానికి వచ్చాము, మాకు మంచి బుద్ధి చెప్పారు వాజ్పేయి గారు, అయా పిఓకే మా దేశం యొక్క భూభాగం కాదు అని పాకిస్తాన్ హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. మన మోడీ గారు తీసుకున్నటువంటి విదేశీ వ్యవహారాలలో నిర్ణయాల వలన మోడీ గారు అతను చెప్పింది చెప్పినట్టుగా అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం వల్ల రెండోసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. ఆయన రెండోసారి ఇచ్చిన హామీలు ఏంటంటే రామ్ మందిరాన్ని పూర్తి చేస్తారు. ఇది భారతీయుల అందరి కళ. ఒక హిందువులకే కాదు, మన శ్రీరామచంద్రుడు అఖండ భారతదేశానికి రాజు. హిందువులకైనా, ముస్లింలకైనా, క్రిస్టియన్స్కైనా ఈ అఖండ భారతదేశం ఈ భూభాగానికి రాజే. అంతేకాకుండా భారత్ రైస్ కేజీ 30 రూపాయలే 80 కోట్ల మందికి అందించాడు. ఇది మోడీ గారు. అంతేకాకుండా 370 ఆర్టికల్ను రద్దు చేసి భారతదేశం యొక్క భూభాగమైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేసి ఒక్క గొడవ కాకుండా కాశ్మీర్ నడి ఒడ్డున మన భారత జాతీయ జెండాని రెప్పరెప్పలాడించిన వ్యక్తి మన నరేంద్ర మోడీ. విద్యారంగంలో సంస్కరణలు, మన సీపోర్ట్లన్నీ సంస్కరణలు, మన రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాలకి 11 మెడికల్ కాలేజీలు ఇచ్చారు కేంద్రం నుంచి. ఎయిమ్స్ కట్టారు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం. ఎయిమ్స్ ఆల్ ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా హైదరాబాద్లో గిరిజన యూనివర్సిటీ పెట్టారు, ఆంధ్రాలో గిరిజన యూనివర్సిటీ పెట్టారు. అంతేకాకుండా ఎన్నో ఉపయోగం లేనటువంటి చట్టాలను రద్దు చేశారు. దానిలో కొత్త చట్టాలను తీసుకొని వచ్చారు. మన దేశానికి ఏం అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా మోడీ గారు మన దేశాన్ని రక్షిస్తున్నారు. మన దేశం అంతర్గతంగా నుంచి, బాహిర్గతంగా నుంచి, శత్రువుల దాడి నుంచి మన దేశాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా విదేశీ వ్యవహారాలు, ఫారెన్ రిలేషన్షిప్, అందరితో స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా మోడీ గారు తీసుకొచ్చిన అతి అద్భుతమైన నినాదం మేక్ ఇన్ ఇండియా. ప్రతిదీ మన దేశంలో తయారు చేస్తుంది. ఇంతకుముందు చాలా వస్తువులు మనం కొనుక్కునే వాళ్ళం, లేదా విదేశాలకు దిగుమతి చేసుకునే వాళ్ళం. అది రక్షణ వ్యవస్థకు సంబంధించినవి కూడా. అందుకోసమే రక్షణ వ్యవస్థకు సంబంధించిన వస్తువులను కూడా మనమే సొంతంగా తయారు చేసుకొని మనం విదేశాలకు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆయుధాలను, విమానాలను మనం సప్లై చేస్తున్నాము, మనం అమ్ముతున్నాము. అంతేకాకుండా ఇస్రో సాధించిన ఘన విజయాలు ఎన్నో ఉన్నాయి మన మోడీ గారు టైంలో. చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్, మార్స్పై సేఫ్ ల్యాండింగ్, సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చిన ఆదిత్య, ఇలాంటివి ఎన్నో. అంతేకాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన ఎన్నో విమానాలు, యుద్ధ నౌకలు జాతికి అంకితం చేశారు. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి అంతా ఒకటే, 1 నేషన్ 1 కంట్రీ అనే నినాదాన్ని బలంగా వినిపించారు. ప్రజల్లో చాలా చైతన్యం వచ్చి మార్పును తీసుకోవచ్చు. జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ. అతని పేరు చెబితేనే పాకిస్తాన్ భయంతో వణుకుతుంది, చైనాకు చలిజ్వరం వస్తుంది. భారతీయులకు శత్రు దేశాల నుండి రక్షణ కల్పించే ఒకే ఒక పేరు మోడీ. పశ్చిమ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా అతనంటే మాకెంతో కొండంత అంటారు. అతను కొన్ని కోట్ల మంది భారతీయుల గుండెల్లో దేవునిలాగా పదిలంగా ఉంటారు. భారతీయుల గుండె చప్పుడు నవభారత నిర్మాణానికి పూనుకున్న మరో విశ్వకర్మ అంశం. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబడటానికి
అవిశ్రాంతంగా కృషి చేస్తున్న స్వచ్ఛమైన భారతీయుడు, అతి ఎక్కువ కాలం పాలించిన ప్రధానమంత్రి. ఎండ నుంచి చెట్టు రక్షణ, వాన నుంచి గొడుగు రక్షణ, చలి నుంచి కంబలి రక్షణ, అదేవిధంగా మన దేశానికి తీవ్రవాదుల నుండి మోడీ రక్షణ. జై హో భారత్, వందే మాతరం, జై హింద్.